ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు సీఎం చంద్రబాబు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. కొందరి విషయంలో అయితే పూర్తిగా విసిగిపోయినట్లు తాజా పరిణామాలే చెప్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. గత ఏడాదిగా కొంతమంది నేతలు ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోందని సీఎం డైరెక్ట్గా చెప్పేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఆయన సహనానికి పరీక్ష పెడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు శాండ్ మాఫియాలో నడపడం, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లడంలో విఫలం కావడం, మహిళలకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మీటింగ్ జరిగినా ఖచ్చితంగా అందులో ఈ ప్రస్తావన తెస్తున్నారు అధినేత. వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్లు ఇస్తున్నారు. పిఠాపురంలో వర్మ, తిరువూరులో కొలికలపూడి, ఇలా ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందుకే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అని పదే పదే చెబుతున్నారు. దీంతోపాటు అనవసరమైన వివాదాల జోలికి వెళితే మీడియాలో హెడ్లైన్స్గా ఉంటారని హెచ్చరిస్తున్నారు. అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం, జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. తాజాగా చూస్తే ఎలాంటి మీటింగ్ జరిగినా కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకోవడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. మరి ఇప్పటికైనా అలాంటి నేతల్లో మార్పు వస్తుందా, లేదంటే తమ తీరు తమదే అన్నట్లు అలానే ఉంటారా అన్నది చూడాలి.